ఒకప్పుడు ఒక దట్టమైన పచ్చని అడవిలో ఒక చిన్న జింక ఉండేది. అదొక పెద్ద చెట్టు కింద చిన్న ఇల్లు కట్టుకుని జీవించేది. ఆ జింక చాలా అందంగా, వేగంగా పరిగెత్తేది. కాని దానికి నిజమైన స్నేహితులెవ్వరూ లేరు. ఒక ఎండాకాల మధ్యాహ్నం సూర్యుడు బాగా మండిపోతున్నాడు. జింకకు చాలా దాహం వేసింది. అది దగ్గర్లో ఉన్న చెరువు దగ్గరకు నీళ్లు తాగడానికి వెళ్ళింది. నీళ్లు తాగిన తర్వాత చెరువు దగ్గర నిలబడి ఉండగా అక్కడి నీటిలో నుంచి ఒక చిన్న తాబేలు మెల్లగా బయటకు వచ్చింది. తాబేలు జింకను చూసి చాలా ఆనందించింది. ఈ జింకతో స్నేహం చేస్తే బావుంటుంది అని అనుకుంది. అది మెల్లగా జింక దగ్గరకు వచ్చి ఇలా అడిగింది. అన్నయ్యా, ఎలా ఉన్నావు? చాలా రోజులైంది నిన్ను చూడకుండా. అన్నీ బాగున్నాయా? జింక గర్వంగా ఇలా చెప్పింది. నేను బాగానే ఉన్నాను. ఈరోజు చాలా వేడిగా ఉంది కాబట్టి నీళ్లు తాగడానికి వచ్చాను. మరి నువ్వెలా ఉన్నావు? తాబేలు నవ్వుతూ చెప్పింది. నేను బాగానే ఉన్నాను. మనం స్నేహితులమైతే బావుంటుంది అనుకుంటున్నాను. ఒకరికొకరం సహాయం చేసుకోవచ్చు. అది విన్న జింక నవ్వుతూ ఇలా అంది. స్నేహమా? నువ్వు నేను మనిద్దరం సమానం. నువ్వు నీళ్లలో ఉంటావు. చాలా నెమ్మదిగా నడుస్తావు. నేను భూమిపై చాలా వేగంగా పరిగెత్తగలను. నువ్వు నాకు ఎలా సహాయం చేస్తావు? నీళ్ల జంతువులతోనే స్నేహం చేసుకో. ఆ మాటలు విన్న తాబేలు చాలా బాధపడింది. ఏమీ మాట్లాడకుండా మెల్లగా చెరువులోకి వెళ్ళిపోయింది. రోజులు గడిచాయి. ప్రతిరోజు జింక చెరువు దగ్గరకు నీళ్లు తాగడానికి వచ్చేది. తాబేలు దూరం నుంచి దానిని చూసేది కాని మళ్ళీ మాట్లాడేది కాదు. ఒకరోజు అనుకోని సంఘటన జరిగింది. జింక నీళ్లు తాగడానికి చెరువు దగ్గరకు వెళ్ళగా దాని కాళ్ళు బురదలో ఇరుక్కుపోయాయి. జింక భయపడిపోయింది. దాహంగా ఉన్నా నీళ్లు తాగలేకపోయింది. ఇది చూసిన తాబేలు జింక తనను అవమానించిన విషయం గుర్తున్నా కూడా దాని కష్టాన్ని పట్టించుకోకుండా ఉండలేకపోయింది. అది మెల్లగా దగ్గరకు వచ్చి ఇలా అంది. అన్నయ్యా, నీకు దాహంగా ఉందని నాకు తెలుసు. ఈ బురద నీళ్లు తాగకుండా అడ్డుకుంటోంది. నువ్వు ఇష్టపడితే నా వీపు మీద కూర్చో. నేను నిన్ను సురక్షితంగా నీళ్లలోకి తీసుకెళ్తాను. జింక ఆశ్చర్యపోయింది. కొద్దిసేపు ఆలోచించి తాబేలు మాట నిజమేనని అర్థం చేసుకుంది. అది జాగ్రత్తగా తాబేలు గట్టి కవచంపై కూర్చుంది. తాబేలు మెల్లగా జింకను నీళ్లలోకి తీసుకెళ్ళింది. జింక ప్రశాంతంగా నీళ్లు తాగింది. తర్వాత తాబేలు దానిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చింది. జింకకు చాలా సిగ్గేసింది. అది మృదువుగా ఇలా అంది. తాబేలు అన్నయ్యా, నువ్వు నిజమైన స్నేహితుడు. నేను గర్వంతో నిన్ను చిన్నచూపు చూశాను. నీ విలువ నాకర్థం కాలేదు. నన్ను క్షమించు. తాబేలు చిరునవ్వుతో ఇలా చెప్పింది. స్నేహితులు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. ఈరోజు నేను సహాయం చేశాను. రేపు నువ్వు చెయ్యవచ్చు. ఆ రోజు నుంచి వాళ్ళు నిజమైన స్నేహితులయ్యారు. కొన్ని రోజుల తర్వాత మరో పెద్ద సమస్య వచ్చింది. చెరువు ఎండిపోవడం ప్రారంభమైంది. నీళ్లు చాలా తక్కువగా మిగిలాయి. అన్ని జంతువులు భయపడిపోయాయి. జింక ఆందోళనగా తాబేలుతో ఇలా అంది. తాబేలు అన్నయ్యా, నీళ్లు పూర్తిగా అయిపోతే మనం ఏమి చేస్తాం? తాబేలు కొద్దిసేపు ఆలోచించి ఇలా చెప్పింది. ఈ అడవికి దగ్గరలో ఒక పెద్ద నది ఉంది. మనమందరం కలిసి అక్కడికి వెడితే బతుకగలం. జింక వెంటనే వెళ్ళి అన్ని జంతువులకు ఈ విషయం చెప్పింది. అందరూ అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. కాని ఒక సమస్య ఉంది. తాబేలు మిగతా జంతువుల్లా వేగంగా నడవలేకపోయింది. అప్పుడు జంతువులన్నీ కలిసి ఒక మంచి ఆలోచన చేశాయి. ఒక బలమైన గుడ్డ తీసుకుని తాబేలును అందులో జాగ్రత్తగా పెట్టాయి. ఆ గుడ్డను ఒక చిన్న సంచీలా కట్టి తాబేలుని అందులో ఉంచి అన్ని జంతువులూ కలిసి నదివైపు ప్రయాణం ప్రారంభించాయి. చివరకు అందరూ సురక్షితంగా నది దగ్గరకు చేరుకున్నారు. అక్కడ చాలానే నీళ్లు, పచ్చని గడ్డి ఉన్నాయి. జింక కృతజ్ఞతతో తాబేలును చూసి ఇలా అంది. నువ్వు తెలివిగా, ధైర్యంగా లేకపోతే మనం బతికేవాళ్లం కాదు. తాబేలు మెల్లగా నవ్వింది. ఆ రోజునుంచి జింకకు ఒక గొప్ప విషయం అర్థమైంది. నిజమైన శక్తి వేగంలో లేదా శరీర పరిమాణంలో కాదు, తెలివిలో, మంచితనంలో ఉంటుంది. నీతి: స్నేహమనేది రూపం, బలం చూసి కాదు, మనస్సు చూసి చెయ్యాలి.
ఈ తాబేలు మరియు జింక యొక్క స్నేహం మీకు నచ్చిందా దోస్తులు? నచ్చినట్లయితే ఒక లైకు, సబ్స్క్రైబో, షేరో చెయ్యొచ్చుగా ఫ్రెండ్స్? అయినా నేను చెప్తే మీరు చేస్తారా? మీకు నచ్చితేనే చేస్తారు. సరే, ఉంటా మరి. మళ్ళీ ఇంకో మంచి కథతో మీ ముందుంటా.